నమస్తే అండి, నా పేరు వెంకటేష్. నేను మచిలీపట్నం కృష్ణా డిస్టిక్ ప్రాపర్ వచ్చి మంది. మన ఫాము వచ్చేసరికి గూడూరు మండలం శారదాపేట రోడ్లో మన ఫామ్ ఉందండి. నాకు ఇంటర్ నుంచి ఇది పెట్టాలని అనుకున్నా. అయితే ఏంటంటే దీనికి మనకి అసలు అలవాట్లేదు, ఈ ఫామ్ గురించి మనకి తేడా కూడా మనకు తెలియదు. అయితే మనకు 1 year నేను మొత్తం దీని గురించి గ్రౌండ్ వర్క్ చేసుకుని ఈ ఫామ్ అనేది పెడితే ఎలా ఉంటుంది, దీనివల్ల లాభాలేంటి నష్టాలు ఏంటి, అయితే ఎలా మెయింటైన్ చేయాలి, మెయిన్ ఈ 3 రీజన్స్లో అన్నీ 1 year నుంచి నేను చేసుకుని ఈ 6 months అయింది నేను పెట్టి ఆల్రెడీ. నేను ఆవులు ఎక్కడ దొరుకుతాయి, ఏంటి, మనకి ఎక్కువ కెపాసిటీ ఇచ్చే ఏ బ్రీడ్లు ఇస్తాయి, బ్రీడ్లు ఎలా మెయింటైన్ చేసుకోవాలి, వాటి దానా, వాటి పచ్చగడ్డి ఎండుగడ్డి, నెక్స్ట్ ఇంకేమైనా వేయచ్చా అనేది ఈ 1 year దాకా నేను తెలుసుకున్నాను. తెలుసుకున్న తర్వాత ఒక ఫ్రెండ్ ప్రిఫరెన్స్తో ఒక చోట దొరుకుతాయని పొంగనూరు వెళ్ళాను నేను. ఈ పొంగనూరు మన చిత్తూరు డిస్టిక్, తిరుపతి నుంచి 350 kilometers ఉంటాయి. ఇది చిత్తూరు డిస్టిక్ వెళ్తే నేను అక్కడ చూశాను. అయితే మనకు చెప్పినట్టుగా చాలా బాగున్నాయి ఆవులు. మా సెలక్షన్ అనేది దీంట్లో పక్కాగా చేసుకోవాలి మనం. వాడు 100 చెప్తాడు, వాడు అలా వాడి మాట వినకూడదు, మనమే సెలెక్ట్ చేసుకోవాలి. వెళ్ళి చేసుకున్న తర్వాత నేను 5 days కూర్చోబెట్టి నేను పిండిచ్చా వర్కర్ని. అక్కడ తీసుకెళ్ళి వర్కర్ని అక్కడ చూపించి 5 days నాకు ఏ సెలెక్ట్ చేశాను, అది 5 days సెలెక్ట్ చేశాను. తర్వాత రేట్ మాడుకున్నాను, నేను లోడ్ ఎక్కించుకున్నాను. హెచ్ఎఫ్ ఇప్పుడు నా దగ్గర 9 ఉన్నాయండి. 9లో మొత్తం 7 హెచ్ఎఫ్, 2 జెర్సీ. 9లో 7 హెచ్ఎఫ్ ఉన్నాయి. మనకి ఎక్కువ డైరీ ఫార్మర్లకి యూజ్ అయ్యేది అంటే హెచ్ఎఫ్ అవే. జెర్సీ ఏంటంటే కొంచెం ఫ్యాట్ ఎక్కువ వస్తుందని చెప్పి తీసుకోవడమే తప్ప హెచ్ఎఫ్ అవే మెయిన్ మన ఫామ్స్లో. అదేంటే ఎక్కువ పాలు ఇస్తాయి, దానా అది ఏది పెట్టినా తింటాయి, పచ్చగడ్డి లేకపోయినా ఇబ్బంది పడవు. మిగతా లోకల్ ఏ బ్రీడ్ అయినా సరే పచ్చగడ్డి కంపల్సరీ ఉండాలి. ఈ హెచ్ఎఫ్ జెర్సీలకి అక్కడి నుంచి తీసుకొచ్చినట్టు పచ్చగడ్డి లేకపోయినా ఇవి పాలు ఇస్తాయి. నాకు బాగానే ఉన్నాయి. అయితే ఒకటి, ఫామ్లో కావాల్సిన కంపల్సరీ మ్యాట్లు కంపల్సరీ ఉండాలి. ఏ ఫామ్లో అయినా సరే, ఆవుల ఫామ్ కానీ గేదె ఫామ్ కానీ కింద మ్యాట్ అనేది కంపల్సరీ ఉండాలి. ఆ మ్యాట్ ఉంటే ఏమవుద్దంటే దాని డస్ట్ గిస్ట్ అంటే ఆవు కింద ఉండదు, ఎప్పటికప్పుడు క్లీన్ అవుతూ ఉంటుంది. అది దానివల్ల ఎక్కువ డిసీజ్ రావు. ఆవు ఎక్కువ పాడేదంటే డిసీజ్ వల్ల ఎక్కువ పాడవుతుంది. ఏంటిది, క్లీన్ సరిగ్గా లేకపోయినా, శుభ్రంగా లేకపోయినా. ఇప్పుడు నా ఫామ్లో చూస్తున్నారు ఆల్రెడీ కింద అన్ని మ్యాట్స్ ఉన్నాయి, అన్నీ క్లీన్గా ఉంటుంది. ఎప్పటికప్పుడు మనకి పేడ అది మొత్తం ఎప్పటికప్పుడు వెళ్ళిపోవాలి, ఎక్కడ ఉండకూడదు. దానివల్ల డిసీజ్ రావు, ఆవు కూడా పాడవదు. జెర్సీ అనేది బ్రౌనిష్ ఎక్కువగా ఉంటుంది. వైట్ అండ్ బ్రౌనిష్, వైట్ తక్కువ, అసలు ఓన్లీ బ్రౌనిష్ జెర్సీ అనేది. దాన్ని చూడడం కూడా మీరు నా దాంట్లో ఫామ్స్ 2 ఉన్నాయి ఆల్రెడీ, మీరు చూపించాము. 2 బ్రౌన్ కలర్లోనే ఉంటాయి. హెచ్ఎఫ్ అనేది అటు బ్లాక్ ఇటు వైట్లో మిక్స్ అయ్యి ఉంటుంది. ఎక్కువ శాతం బ్లాక్ కూడా ఉండదు, బ్లాక్ కూడా కొంచెం బ్రౌనిష్ వస్తుంది. అట్లా కొమ్ములు కూడా ఎక్కువ రావు. హెచ్ఎఫ్ అనేదానికి కొమ్ములు కూడా రావు. జెర్సీ అనేదానికి కొమ్ములు వస్తాయి, కానీ హెచ్ఎఫ్ అనేదానికి కూడా కొమ్ములు రావు ఎక్కువ శాతం. మన మొహాలు కూడా కోల మొహంలా ఉంటాయి హెచ్ఎఫ్. జెర్సీ కొంచెం లైట్గా మన ఆంధ్ర కవుల్లాగా కొంచెం లైట్గా రౌండ్ ఉన్న జెర్సీ వచ్చేసి కోల మొహంలా ఉంటాయి. వాటి వల్ల గుర్తించవచ్చు మనం హెచ్ఎఫ్ అనేది ఏంటి, జెర్సీ అనేది ఏంటండి. మనకు కంపల్సరీ ఈ ఫామ్లో మన దోమ తెర అనేది కంపల్సరీ కావాల్సిందే. ఒకవేళ దోమ తెర ఉన్నా మన దోమలు వస్తున్నాయంటే రోజు మనం పాలు తీసే టైం తర్వాత మనం పొగ వేయాలి కంపల్సరీగా. మ్యాక్సిమం నేను యూట్యూబ్లో మన డాక్టర్ గారు మదన్ కుమార్ గారు ఎక్కువగా ఫాలో అవుతాను నేను. ఆయన ఏంటంటే దోమలు పెడితే ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా ఈజీగా పద్ధతిలో ఎక్కువగా రీజనబుల్గా చెప్తాడు ఆయన. కర్పూరం వేయండి, ఆలివ్ ఆయిల్ వేయండి, లేదంటే ఆవాల నూనె వేయండి, కంపల్సరీ ఆ స్మెల్కి దోమ చనిపోతుంది. లైట్లు మార్చండి అని చెప్తారు. ఆయన ఎక్కువగా ఫాలో అవుతే మీకు చాలా బెటర్ ప్రతి దాంట్లో. మన ఆవుకు వచ్చేసరికి ఒక్కొక్క దానికి దానా ఖర్చు చెప్తున్నా మీకు. దానా ఖర్చు వచ్చేసరికి ఒక్కొక్క ఆవు వచ్చేసరికి రోజుకి ఎట్టలేదన్నా 300 నుంచి 350 రూపాయలు పడుతుంది. తెలగపిండి వేస్తాను, తెలగపిండి ప్లస్ మన వరిగడ్డి, పచ్చగడ్డి కొంత ఉంది నా దగ్గర. ఒకవేళ లేకపోయినా మీకు దానా ఎక్స్ట్రా వేసుకుంటే మీకు ఏ ఇబ్బంది ఉండదు నాకు తెలిసి. నెక్స్ట్ వచ్చేసరికి ఈ 9 మీద నాకు 9 ఆవుల మీద రోజుకి వచ్చేసరికి 1800 ఖర్చు అవుతుంది దానా ఖర్చు వరకు. ఇదంతా మనకు మళ్ళీ లేబర్ కూడా ఖర్చు విరిగా వేసుకో. ఎన్ని క్యాలిక్యులేషన్ కంపల్సరీ వేసుకున్న తర్వాతే మనం దీంట్లో అసలు ఎంత ప్రాఫిట్ ఉంది, ఎంత ప్రాఫిట్ లేదు అనేది మాత్రం క్యాలిక్యులేషన్ కంపల్సరీ వేసుకోవాలి. డైరీ ఫామ్ ప్రతి ఒక్కళ్ళు డైలీ మనకి ఎంత వస్తుంది, మనకి ఎంత లేబర్ ఖర్చు అవుతుంది, దానా ఖర్చు ఎంత అవుతుంది, ఇది కంపల్సరీ క్యాలిక్యులేషన్ వేసుకోగలిగితేనే మనం గెటిన్ అవ్వగలం. లేకపోతే చాలా లాస్ అవుతారు దీంట్లో. కంపల్సరీగా కంపల్సరీ క్యాలిక్యులేషన్ అయితే కంపల్సరీ. దీంట్లో ఫుడ్ విషయంలోకి వచ్చేసరికి టైం టు టైం కంపల్సరీ ఇవ్వాల్సిందే. మార్నింగ్ 5 o'clock పాలు తీసామండి, రేపు మళ్ళీ సాయంత్రం మళ్ళీ 5 o'clock పాలు తీయాలి కంపల్సరీగా.
అసలు అటు ఒక నిమిషం ఇటు నిమిషం అసలు దాటకూడదు. ఫుడ్ విషయానికి వచ్చేసరికి ఏ టైంకు పెడుతున్నాం, 9 గంటలు పెడుతున్నాం ఫుడ్ 9కి, దాన ఎప్పుడు వేస్తున్నాం 9కి పెడుతున్నాం 9కి, ఈవినింగ్ 9కి పెడితే మార్నింగ్ 9కి, లేదు ఈవినింగ్ మార్నింగ్ 4 o'clockకి పెడుతుందంటే ఈవినింగ్ 4 o'clock కంపల్సరీ టైం టు టైం అసలు దాటకూడదు. దాని టైం టు టైం దానడం వల్ల ఏమవుతుందంటే కంపల్సరీ పాలు తగ్గిపోతాయి. మనకి ఒక రోజు 7 లీటర్స్ ఇస్తుంది, దాన ఎక్కువ పెట్టిన తర్వాత 7 లీటర్స్ ఇస్తుందేమో అనుకుంటాం, అది కాదు. టైం టు టైం కంపల్సరీగా మనకి ఎట్లా గ్యాస్ ఫామ్ అవుతుంది దానికి కూడా గ్యాస్ ఫామ్ అవుతుంది కంపల్సరీ టైం టు టైం. లేకపోతే కంపల్సరీగా దానా విషయాలకు వచ్చి ఈ మాత్రం కంపల్సరీ జాగ్రత్త పడాలి డైరీ ఫార్మర్స్ ప్రతి ఒక్కళ్ళు. ఈ టైం టు టైం మెయింటైన్ చేయలేకపోతే మాత్రం డైరీ ఫార్మ్లో చాలామంది నష్టపోతారు కూడా. పోయారు, నేను ఆల్రెడీ 2-3 చూసాను డైరీ ఫార్మర్స్. నష్టపోయిన వాళ్ళు కూడా చూశాను, లాభం పొందిన వాళ్ళు కూడా చూశాను నేను. వాళ్ళు మెయింటైన్ చేసింది ఏంటంటే ఫుడ్ ప్రాపర్గా వాడుతున్నారు లేదా, నెక్స్ట్ టైం టు టైం, నెక్స్ట్ పాలు తీసే టైము, నెక్స్ట్ నీట్నెస్, ఈ మూడు కంపల్సరీ మెయింటైన్ చేయాల్సిందే. డైరీ ఫామ్ ప్రతి ఒక్కరు కంపల్సరీ మెయింటైన్ చేయాల్సింది. హెచ్ఎఫ్ వచ్చేసరికి మనకు పాల కెపాసిటీ ఎక్కువ ఉంటుందండి. జెర్సీ మీద హెచ్ఎఫ్ అనేది పాల కెపాసిటీ ఎక్కువ ఉంటుంది. మన డైరీ ఫామ్ ఎక్కువ ప్రిఫరెన్స్ చేసేది కూడా హెచ్ఎఫ్ఏ. ఈ ఏంటంటే ఎక్కువ శాతం మన వాతావరణంగా అలవాటు పడినాయి అనుకోండి, పడితే మినిమం 8 నుంచి 9, 10 దాకా కూడా ఇచ్చే కూడా ఉన్నాయి కెపాసిటీ. ఇంకెక్కువ తెచ్చుకోమాకండి, అవి మన దగ్గర సెట్ అవ్వు. 10కి మించి అయితే మన దగ్గర సెట్ అవ్వు, ఈ వాతావరణం సెట్ అవ్వు. చాలా ప్రాబ్లం అవుతుంది. చాలా వరకు 30 లీటర్లు ఇస్తున్నాయి, 40 లీటర్లు ఇస్తున్నాయి పూటకని చెప్తారు. అవి మనం 1,00,000 పెట్టి తెచ్చుకుంటాం. అవి ఇక్కడ మన వాతావరణం సెట్ అవ్వ. అవి ఒరిజినల్ అండి, ఫస్ట్ మెయిన్ ఒరిజినల్. అసలు మనకు వద్దు. హెచ్ఎఫ్ అనేది క్రాస్ బ్రీడ్ మాత్రమే కావాల్సిందే. 30 లీటర్లు 40 లీటర్లు అసలు మనకు అవసరం లేదు. 10 లీటర్లు ఎక్కువ మనకి ఇస్తే, 10 లీటర్లు ఇస్తే ఎక్కువ. ఇవి నేను నా అనుభవం బట్టి ఏంటంటే, నేను అక్కడ పిండినవి కూడా 12 లీటర్ 13 లీటర్ పిండా. ఇక్కడికి వచ్చేసరికి 7 లీటర్లు 8 లీటర్లు వస్తున్నాయి. ఇప్పుడు లైన్లో పడి 9 లీటర్లు 8 లీటర్లు 9 లీటర్లు అలా వస్తున్నాయి. ఇంకా కొంచెం పెరగచ్చు, చెప్పలేం. ఒక వాతావరణం కానీ సెట్ అనేసరికి పెరగచ్చు కంపల్సరీగా. దాని మూలంగా ఏంటంటే మనకి ఎక్కువ ప్రిఫరెన్స్ హెచ్ఎఫ్ మీద ఎక్కువ. రోజుకి యావరేజ్గా 8-9 లీటర్లు మనం లెక్కేసుకోవాలి అంతే, అంతకుమించి మనం లెక్కేసుకోకూడదు. జెర్సీ వచ్చేసరికి రోజుకి యావరేజ్గా 6 నుంచి 7 లెక్కేసుకోవాలి. జెర్సీ అనేది తక్కువ ఇస్తుంది, కాకపోతే మన వాతావరణానికి అలవాటు ఎంత కెపాసిటీ తెచ్చినా మన వాతావరణానికి అలవాటు అవుతుంది. జెర్సీ అనేది మన వాతావరణానికి అలవాటు ఎక్కువ పడుతుంది. హెచ్ఎఫ్ కంటే జెర్సీ ఎక్కువ అలవాటు అవుతుంది మనకి. దానికి ప్రాబ్లం కూడా తక్కువ వస్తాయి జెర్సీ ఆటలు కూడా. మనకు కొంచెం నీట్నెస్ లేకపోయినా సరే, కొంచెం మెయింటెనెన్స్ కొంచెం తగ్గినా సరే అవి కొంచెం డల్ అవ్వవు. వాతావరణం కానీ లేకపోతే కెపాసిటీకి కానీ ఎక్కువ వర్షాలు పడినప్పుడే కానీ కొంచెం డల్ అవ్వం. హెచ్ఎఫ్ అనేది కొంచెం డల్ అవుతుంది. దానికి టైం టు టైం ప్రిఫరెన్స్ కంపల్సరీ ఇవ్వాల్సిందే. మనకి పాలు సేలింగ్ అనేది కంపల్సరీ కావాల్సిందే. డైరీ ఫార్మర్స్కి ప్రాపర్గా సేల్ చేసుకోవాలంటే గేదె పాలు, ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా సరే గేదె పాలకు ప్రిఫరెన్స్ ఇచ్చినంత ప్రిఫరెన్స్ ఆవు పాలకి ఇవ్వట్లేదు. కొంచెం అందరూ ఇది గుర్తించుకోవాల్సింది. ఆవు పాలకు కూడా ప్రిఫరెన్స్ కంపల్సరీ కావాల్సిందే, ఎందుకంటే పోషకాలు ఎక్కువ ఉంటాయి ఆవు పాలలో. మనకు సేలింగ్ వచ్చేసరికి ప్రాపర్గా ఇప్పుడు నేనైతే బయటకి ఎవరికి ఇవ్వట్లేదు, నేను విజయ డైరీ వాళ్ళకే ఇస్తున్నాను. వాళ్ళకు టైఅప్ అయిపోయి నేను ఆల్రెడీ వాళ్ళకే ఇస్తున్నాను. వాళ్ళది ఏంటంటే వాళ్ళకి ఫ్యాట్ని బట్టి ఇస్తారు. మన ఫ్యాట్ని బట్టి లెక్క బట్టి నాకు ఇస్తారు. నాకు ఇప్పుడు దాకా ఫ్యాట్ని బట్టి బోనసే కానీ ఫ్యాటే కానీ దగ్గరగా నాకు 33-34 రూపాయలు పడుతుంది నాకు 1 లీటర్కి వచ్చేసరికి. ఇది అయితే మనకి బెటర్. విజయ డైరీ అనేది మనకు బెటర్, ఎందుకంటే 15 రోజులకు ఒకసారి పేమెంట్ మన బ్యాంక్ అకౌంట్లో పడిపోతుంది. వాళ్ళ ద్వారా దానాలు సబ్సిడీలు వస్తాయి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకి ఇన్సూరెన్స్ కూడా ఇస్తారు. సగం మనం కట్టుకోవాలి, సగం వాళ్ళు కడతారు. ఇంత బెనిఫిట్స్ ఉంటాయి మనకు. సబ్సిడీలో లోన్స్ కావాలని ఇప్పిస్తారు, సబ్సిడీలో ఆవులను ఇప్పిస్తారు. నెక్స్ట్ అంటే ఫర్దర్గా ఇప్పిస్తారు అంతే. ఫస్టే పెట్టంగానే మనకు కావాలంటే అన్నీ అవ్వవు. ఫర్దర్గా వాళ్ళకి టార్గెట్ అని ఉంటుంది. 1000 లీటర్లను లేకపోతే 800 లీటర్లను నెలకు వచ్చేసరికి, లేకపోతే 1 ఇయర్కి వచ్చేసరికి 1000 లీటర్లు అలా లెక్క ఉంటుంది వాళ్ళకి. వాళ్ళ లెక్క ప్రకారం మనం చేయగలిగితే మనకి బాగా సెట్ అవుద్ది అనమాట. సపోర్ట్ అయితే గట్టిగా ఉంటుంది వాళ్ళ తరఫు. మన ఆంధ్ర తప్ప మిగతా ఏ స్టేట్లో అయినా ఆవులకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. దానివల్ల ఏంటంటే కాస్ట్, ఈ లాక్డౌన్ తర్వాత కాస్ట్ బాగా పెరిగిపోయింది ఆవు. మన గ్యాదర్ రేట్లోకి వచ్చేసింది, మ్యాక్సిమం దగ్గర గ్యాదర్ రేట్లోకి వచ్చేసింది ఆవు అనేది. దాన్ని బట్టి నేను కొన్న 7 ఆవుల్లో ఒక్కొక్కటి 65, 60, 70 కూడా పడినాయి నా దాంట్లో. ఈ 7 ఆవుల్లో జెర్సీ వచ్చి 60-60లోనే ఉన్నాయి, 60 బిలోలోనే కొన్నాను నేను. జెర్సీ వచ్చి 60, 55, 60లో కొన్నాను, బిలోలో కొన్నాను. హెచ్ఎఫ్ వచ్చేసరికి 65, 60, 70లో కూడా కొన్నాను నేను. ఆరోగ్య సమస్య అనేది ఎక్కువగా దేనికి వస్తుంది అంటే, నేను డాక్టర్ ప్రిఫరెన్స్ ఎక్కువగా తీసుకుంది, మాట్లాడింది, చేసింది ఏంటయ్యా అంటే, ఒకటి ఆవు ఏ రోజైతే గడ్డి సరిగ్గా తినలేదో, దానా సరిగ్గా తినలేదో దానికి ప్రాబ్లం ఉన్నట్టే. అప్పుడే మనం డాక్టర్ని ప్రిఫరెన్స్ చేసుకుంటే దానికి చాలా తక్కువలో అయిపోతుంది మనకి.
ఈ ఒకరోజు తినలేదు తర్వాత రోజు అదే తింటుంది, దానికి అదే ఆకలి అదే తింటుంది అని మాత్రం ఎప్పుడు వదలకూడదు. ఏదైనా సరే ఇప్పుడు మనం తింటామండి, ఒకరోజు తినలేదు మనకు గ్యాస్ ట్రబుల్ అనేది వస్తుంది, లోపల ఫామ్ అవుతుంది కదా. అట్లాగే వాటికి కూడా బ్యాక్టీరియా అనేది ఫామ్ అవుతుంది లోపల కంపల్సరీగా. మనం ఏంటి అంటే ఫస్ట్ దాన్ని తిన్నప్పుడే ఒకేసారి డాక్టర్కి ఒకసారి ప్రిఫరెన్స్ ఇస్తే మనకు చాలా తక్కువలో గెట్టిన అయిపోతాం. తర్వాత ప్రాపర్గా అమౌంట్ అవుతుంది, ఆవుకి ప్రాబ్లం అవుతుంది, ప్రాబ్లం ఎక్కువ అవుతుంది, ప్లస్ పాలు కూడా తగ్గిపోతాయి. ముందు మెయింటెనెన్స్ కంపల్సరీగా డాక్టర్తో టైప్ కంపల్సరీ అవి ఉండాలి కంపల్సరీగా ఈ డైరీ ఫామ్ వాళ్ళు కంపల్సరీగా. ఇప్పుడు నా దగ్గర 9 ఆవులు ఉన్నాయి. ఈ 9 ఆవుల ఉత్పత్తి, పాల ఉత్పత్తి మనం తగ్గకుండా చూసుకోవాలి అనుకుంటే మనం కంపల్సరీ ఇంకో బ్యాచ్ అనేది కంపల్సరీ రెడీ చేసుకోవాల్సిందే. ఈ 9 ప్రెగ్నెన్సీ చేసే లోపు ఇంకో బ్యాచ్ తెచ్చుకోవాలి. ఆ బ్యాచ్ కూడా ఎలా తెచ్చుకోవాలంటే కొన్ని సూడి తెచ్చుకోవాలి, కొన్ని పాడి తెచ్చుకోవాలి. కొన్ని సూడి తెచ్చుకునే పాడి ఈ సూడి కట్టిన లోపు ఇక ఈ డెలివరీ అయితే మనకి పాల ఉత్పత్తి అనేది తగ్గదు. దానివల్ల డైరీ ఫామ్ కూడా నష్టపోడు. మన పాల ఉత్పత్తి ఎప్పుడైతే తగ్గుద్దో డైరీ ఫామ్లో నష్టపోవడం కలుగుతుంది. ఎందుకంటే లేబర్ ఖర్చు కంపల్సరీ ఇవ్వాల్సిందే, దానా ఇవ్వాల్సిందే, అన్ని ఖర్చులు కంపల్సరీ రావాల్సిందే. పాలు తగ్గడం వల్ల ఏంటంటే మనకి వచ్చే లాభం కానీ పాల రొటేషన్ కానీ తగ్గిపోవడం వల్ల మనకు నష్టపోతారు, డైరీ ఫామ్ కూడా కంపల్సరీ నష్టపోతారు. దానికోసం ఏంటంటే ఈ బ్యాచ్ని కంపల్సరీ ప్రిఫర్ చేసుకోవాల్సిందే. కొత్తగా పెట్టే వాళ్ళకైతే ఒకటేనండి, ముందు గ్రౌండ్ వర్క్ కంపల్సరీ అండి. వాళ్ళు ఇప్పుడు నేను పెడుతుంటే నాకు కనీసం ఒక 50 మంది ఎందుకు అది నీకు పనికిరాదు అని కనీసం ఒక 70 మంది నేను కనుక్కున్న 100 మందిలో 70 మంది చెప్పారు. 30 మంది పాజిటివ్ చెప్పారు, 70 మంది అన్పాజిటివ్గా చెప్పారు. అయితే దీంట్లో మనం కొత్తగా పెట్టాలంటే గ్రౌండ్ వర్క్ కంపల్సరీ. అసలు వీటిలో బ్రీడ్స్ ఉన్నాయి, మన యూట్యూబ్ ఛానల్లో చాలా వరకు చూపిస్తున్నారు ఎన్ని బ్రీడ్స్ ఉన్నాయి ఏంటి. ఇప్పుడు నేను లాంగ్ వెళ్ళి కొన్నాను, అలా ఎక్కువ ఎవరు లాంగ్ వెళ్ళమాకండి. ఇప్పుడు నాకు లాంగ్ వెళ్ళి వచ్చినందుకు దగ్గర 40,000 రూపాయలు ఖర్చు అయినాయి. ట్రాన్స్పోర్టే కానీ నేను అక్కడ స్టే చేసిందే కానీ 40,000 రూపాయలు ఖర్చు అయినాయి. మన లోకల్ బ్రీడ్స్ ఎక్కువగా ఈ లోకల్లో దొరికే హెచ్ఎఫ్లు జెర్సీలు కొనుక్కోండి దగ్గరలోనే. మన ఒక 300 కిలోమీటర్స్ మన హైదరాబాద్ బాగా దొరుకుతాయి, నెక్స్ట్ ఒంగోలులో బాగా దొరుకుతాయి. ఇలాంటి సంతల్లోకి వెళ్ళినా మీకు ఆలోచన పక్కన ఎవరన్నా ఉంటే సపోర్ట్ కూడా ఉంటే మీకు ఇంకా బెటర్. తెలిసిన వాళ్ళు, నాకైతే ఎవరు లేరు తెలిసిన వాళ్ళు, నేనే ఈ గ్రౌండ్ వర్క్ చేసిన దాన్ని మళ్ళీ నేనే సెలెక్ట్ చేస్తున్నాను కాబట్టి నాకు పెద్దగా ఇబ్బంది అయితే లేదు ప్రస్తుతానికి. ఇప్పుడైతే పాల శాతం అయితే పెరుగుతుంది, కొంచెంగా పెరుగుతున్నాయి ఇప్పుడే, దానివల్ల ఇబ్బంది లేదు. కాకపోతే ఒకటి రైతుల దగ్గర ఎక్కువ కొనడం ట్రై చేయండి. బేరగాళ్ళ దగ్గర కొనడం కంటే రైతుల దగ్గర కొంటేనే మనకు రీజనబుల్గా రేట్ వస్తుంది. అది ఎంత కెపాసిటీ ఉందో ఆడు ఫ్రాంక్గా చెప్పేస్తాడు. ఆడికి రూపాయి అనేది ఎక్స్ట్రా ఆడికి ఎవరికి ఇవ్వాల్సింది, మనకి డైరెక్ట్గా మనం టైప్ అయ్యాం కొన్ని రూపాయి ఆడికి ఇవ్వక్కర్లా, మనకి ఎవరికి ఇవ్వక్కర్లేదు. కాబట్టి డైరెక్ట్గా వాడికి ఉన్న విషయం చెప్పేస్తాడు, వాడికి రూపాయి అనేది వస్తుంది. కాబట్టి రైతుల వారీగా వెళ్తేనే చాలా బెటర్ దీంట్లో. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, పాల శాతం ఇది చూడంగానే చెప్పగలగాలి, ఇది ఎన్ని ఇవ్వగలదు. ఆడు చెప్తాడండి 10 ఇస్తుందని చెప్తాడు, కానీ అలా ఆలోచించకూడదు. ఎప్పుడు శాతం లోకల్లో బ్రీడ్స్ మన లోకల్లో కొన్నాయి 5-6 మించి ఇవ్వవు. మన దానాలు ఏమన్నా ప్రిఫరెన్స్గా వాడి కాల్షియం అది వాడితే ఇంకా పెరుగుతాయి. ఇప్పుడు నేను లోకల్లో ఒకటి కొన్నానండి, లోకల్లో కొన్ని నేను అక్కడ 5 లీటర్లు పిండా, నేను నా దానా పెట్టా కాల్షియం వేసేసరికి నాకు 2 లీటర్లు పెరిగినాయి. అలా పెంచుకోవాలి. కానీ మళ్ళీ దూరాలు వెళ్ళిపోయి అక్కడ మనీ వేస్ట్ అయిపోద్దండి బాగా దీంట్లో. అది కంపల్సరీగా చూసుకోవాల్సింది. లోకల్లో ఎక్కువ శాతం లోకల్లోనే చూసుకోవాలి. 350 మించి వెళ్ళకూడదు. మంది అక్కడ చెట్టు అవ్వడానికి 1 మంత్ పడుతుంది దగ్గరగా. ఆ 1 మంత్ కూడా మనకు లాసే. దానాలు ఫుల్గా వేయాల్సిందే, పాలు సరిగ్గా రావు. 1 మంత్ కూడా మనకు లాసే. దానికి ఏంటంటే నా ప్రిఫరెన్స్ ఏంటంటే నేను చూసుకున్న దాని వల్ల లోకల్ అయితేనే బాగుంటుందని నా ఉద్దేశం.